Hi, this is Vallurayappa and welcome to my channel. Thank you for watching my videos and please subscribe who are coming newly visited my channel and click on bell icon to get more notifications and more contents from my channel. Okay. Today we are going to discussing about some important concepts in the electronic subjects. Okay. First one is different types of components. Okay. Different types of components గురించి చెప్తామమ్మా. Different types of components. మేజర్గా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఒక ఎలక్ట్రానిక్స్ డివైస్ని తీసుకుంటే కనుక ఎలక్ట్రానిక్స్ అనే కాన్సెప్ట్లో 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి passive component and second one active components. Passive components and active components. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ని తయారు చేయాలంటే కనుక 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ కావాలి. Those are the different types of the components in the electronics. Okay, first one is passive component and second one is యాక్టివ్ కాంపోనెంట్. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్టివ్ కాంపోనెంట్ అండి, సెకండ్ వన్ వచ్చేసి ప్యాసివ్ కాంపోనెంట్. ఫస్ట్ ఏం చూద్దాం అంటే యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా. యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి చూద్దాం. యాక్టివ్ కాంపోనెంట్స్ ఇస్ డిఫరెంట్ యాజ్ దే which components should be deliver the energy, delivered the energy. Next one, which component should be deliver the energy or generate the energy and or give the energy or produce the energy. The meaning అంటే ఏంటంటేనమ్మా, ఏ కాంపోనెంట్స్ అయితే ఎనర్జీని డెలివర్ చేస్తాయో, ఓకే, ఎనర్జీని డెలివర్ చేస్తాయో అండ్ విచ్ కాంపోనెంట్ షుడ్ బి ఎనర్జీని జనరేట్ చేస్తాయో అండ్ ఏ కాంపోనెంట్స్ అయితే ఎనర్జీని ఇస్తాయో అండ్ ఏ కాంపోనెంట్స్ అయితే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ కాంపోనెంట్స్ని యాక్టివ్ కాంపోనెంట్స్ అని అన్నాము. ఓకే, యాక్టివ్ కాంపోనెంట్స్ అని అన్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ కాంపోనెంట్స్ ఎనర్జీని డెలివర్ చేస్తాయో ఓఆర్ ఏ కాంపోనెంట్స్ అయితే ఎనర్జీని జనరేట్ చేస్తాయో ఓఆర్ ఏ కాంపోనెంట్స్ అయితే ఎనర్జీని ఇస్తాయో నెక్స్ట్ ఏ కాంపోనెంట్స్ అయితే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ కాంపోనెంట్స్ ఏమన్నాము అంటే యాక్టివ్ కాంపోనెంట్స్ అన్నాం. ఓకేనా. ఇవి మేజర్గా ఇవి డెఫినేషన్. ఓకేనా. కాంపోనెంట్స్ విచ్ కాంపోనెంట్స్ షుడ్ బి generate the energy, deliver the energy, give the energy and produce the energy, those components are called as active components. Okay na. Next one ఏంటంటే ఇది డెఫినేషన్. ఓకే, బేసిక్గా దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటా అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ వన్, ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి వోల్టేజ్ సోర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి కరెంట్ సోర్స్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ సోర్స్ అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కరెంట్ సోర్స్. ఓకేనా. చూద్దాం. నెక్స్ట్ నేను వోల్టేజ్ సోర్స్ ఏం చేస్తుంది అని అంటే అసలు వోల్టేజ్ సోర్స్ ఎందుకు యాక్టివ్ కాంపోనెంట్స్ అనుకున్నాం అంటే సోర్స్ అనే మీనింగ్ తెలియాలి. సోర్స్ అనే మీనింగ్ తెలిస్తే వోల్టేజ్ సోర్స్ యాక్టివ్ కాంపోనెంట్ ఎందుకు అన్నామో అని తెలుస్తుంది. ఓకేనా. సోర్స్ మీనింగ్ అంటే ఏంటి, ఏదైతే ఎనర్జీని ఇస్తుందో, ఓకేనా, లేదు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని ఏమన్నాము అంటే గివ్ ది ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి దాన్ని ఏమన్నామంటే సోర్స్ అని అంటాము. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇక్కడ సోర్స్ అంటే ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే వోల్టేజ్ని ఇస్తుంది. ఓకేనా. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ సోర్స్. ఏ సోర్స్ అయితే కనుక వోల్టేజ్ని జనరేట్ చేస్తుందో, ఏ సోర్స్ అయితే కనుక వోల్టేజ్ని ఇస్తుందో, ఏ సోర్స్ అయితే కనుక వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఏమన్నాము అంటే వోల్టేజ్ సోర్స్ అన్నాం. ఓకేనా. ఇక్కడ 2 రకాల వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయి. ఒకటి డిసి వోల్టేజ్, నెక్స్ట్ రెండోది వచ్చేసి ఏసీ వోల్టేజ్. అర్థమవుతుందా.
ఏసీ వోల్టేజ్ డీసీ వోల్టేజెస్. ఏ వోల్టేజ్ సోర్స్ అయితే కనుక డీసీని ప్రొవైడ్ చేస్తుందో దాన్ని ఏమన్నాము డీసీ వోల్టేజ్ సోర్స్ అన్నాము. నెక్స్ట్ ఏ వోల్టేజ్ సోర్స్ అయితే కనుక ఏసీని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఏమన్నామంటే ఏసీ వోల్టేజ్ సోర్స్ అన్నాము. ఓకేనమ్మా. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి, వోల్టేజ్ సోర్స్ ఎందుకు యాక్టివ్ కాంపౌండ్ అన్నాము అంటే ఏ సోర్స్ అంటే ఏంటంటే గివ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ జనరేట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొడ్యూస్ ద ఇన్ఫర్మేషన్. దోస్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్టివ్ కాంపౌండ్స్. ఓకేనా. ఇక్కడ voltage source, the source should be produce the voltage, that's why it is called as voltage source అని అంటారు. ఓకేనా. DC voltage ప్రొవైడ్ చేస్తే DC voltage source and AC voltage ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏమన్నాము అంటే AC voltage source అన్నాము. ఓకేనా. DC voltage source యొక్క సింబల్ చూద్దాము. DC voltage source ఎలా ఉంటుందంటే లైక్ ఏ బ్యాటరీ. DC voltage source ఏమన్నామంటే లైక్ ఏ బ్యాటరీ. ఇట్ ఈస్ కన్సిస్ట్ విత్ టూ టెర్మినల్స్ A అండ్ B. ఓకేనా. ఏ నేమో పాజిటివ్ టెర్మినల్ అన్నాము, దీని వచ్చేసాము నెగిటివ్ terminal. This is the symbol of the DC voltage source. Symbol of DC voltage source. DC voltage source. Next AC voltage source ఉంది కదా. AC voltage source ఏంటంటే ఆల్టర్నేటింగ్ అన్నమాట. ఓకేనా. ఆల్టర్నేటింగ్. It is consist with two terminals A and B terminals. మిడిల్ లో ఏముంటుందంటే ఆల్టర్నేటింగ్ సిగ్నల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సైన్ వేవ్. దీన్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాము అంటే విఎస్, క్యాపిటల్ వి సఫిక్స్ ఎస్ తో ఇండికేట్ చేసుకుంటాం. ఈ రెండు ఏంట్రా అంటే ఏంటివమ్మా DC voltage source and DC AC voltage source. ఓకేనా. దిస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద voltage source ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ కాంపోనెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది, కరెంట్ సోర్స్ ఉంది. ఈ కరెంట్ సోర్స్ ఏం చేస్తుంది అంటే ఈ కరెంట్ సోర్స్ కరెంట్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా. which source should be generate the energy is called as current energy. ఏ సోర్స్ అయితే కనుక కరెంట్ ఎనర్జీని జనరేట్ చేస్తుందో దాన్ని ఏమన్నాం బాబు కరెంట్ సోర్స్ అని అన్నాం. ఓకేనా. ఈ కరెంట్ సోర్స్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది అంటే DC కన్నా AC కన్నా ఒకే సింబల్ అమ్మా. ఇట్ ఈస్ కన్సిస్ట్ విత్ A అండ్ B టెర్మినల్స్. ఓకేనా. దీని యొక్క సింబల్ అనేది ఇంటర్నల్ పార్ట్లో యారో మార్క్ ఉంటుంది. పైకి ఉంటే కనుక కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ అని. కరెంట్ డైరెక్షన్ is current direction. Current passing direction is in the form of upward direction and current passing direction is in the form of downward direction. It is indicated by the arrow mark in the downward direction and it is consistent with AB and two terminals. Okay. This is the symbol of the current source. For example, if the current source give the energy in the upward direction, then it is indicated as a upward symbol, and if the energy is generated in the downward direction, then the terminal is direction is indicated as a downward direction. These are the two symbols of the current sources. Okay. This is called as an active and active components. Which components should generate the energy? Those components are called as active components. Okay. The current source and the voltage source, these are active components. Next one is very important component is a real example is which component should be made with. Which component should be made with the semiconductor material. Semiconductor material తో తయారు చేసినటువంటి ప్రతి ఒక్క కాంపోనెంట్ ఏంటంటే యాక్టివ్ కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి డయోడ్స్. ఓకేనా. డయోడ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్సిస్టర్, MOSFET, like ETC, extra number of examples. Okay, and so on. ఈ సెమీకండక్టర్ తయారు చేసినటువంటి మెటీరియల్స్ కూడా లైక్ ఎగ్జాంపుల్ టు ది యాక్టివ్ కాంపోనెంట్స్. ఓకే. దే ఆర్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యాక్టివ్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఈస్ వోల్టేజ్ సోర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కరెంట్ సోర్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ సెమీకండక్టర్తో తయారు చేసినటువంటి ఏ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్టివ్ కాంపోనెంట్స్. దోస్ ఆర్ ది డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ అండ్ MOSFETs ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెట్రా. ఓకేనా. దీన్ని ఏమన్నామంటే బాబు యాక్టివ్ కాంపోనెంట్స్ అన్నాము. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్యాసివ్ కాంపోనెంట్స్. ఓకేనా. ప్యాసివ్ కాంపోనెంట్స్ మీనింగ్ ఏంటంటే ప్యాసివ్ కాంపోనెంట్స్. ఓకే. ఏ కాంపోనెంట్స్ అయితే which components should be observe the energy or dissipate the
dissipate the energy or take the energy. Okay na? Which component should be observe the energy. Okay na? Next, dissipate the energy and take the energy. Those components are called as passive components. ఏ కాంపౌండ్స్ అయితే ఎనర్జీని తీసుకుంటాయో అబ్జర్వ్ చేసుకుంటాయో అండ్ వచ్చినటువంటి ఎనర్జీని డిసిపేట్ చేస్తాయో ఆ కాంపౌండ్స్ ఏమన్నాము అంటే ప్యాసివ్ కాంపౌండ్స్ అన్నాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆర్ఎల్సి కాంపౌండ్స్. ఓకేనా? ఆర్ఎల్సి కాంపౌండ్స్. ఇక్కడ ఆర్ మీన్స్ రెసిస్టర్, ఎల్ మీన్స్ ఇండక్టర్, నెక్స్ట్ సి మీన్స్ కెపాసిటర్. ఓకేనా? ఇండక్టర్, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ఈ ఆర్ఎల్సి కాంపౌండ్స్ ఏమంటున్నామండి ప్యాసివ్ కాంపౌండ్స్. ఏ కాంపౌండ్స్ అయితే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయో అండ్ ఏ కాంపౌండ్స్ అయితే ఎనర్జీని డిసిపేట్ చేస్తాయో అండ్ ఏ కాంపౌండ్స్ అయితే ఎనర్జీని తీసుకుంటాయో ఆ కాంపౌండ్స్ని మనము ప్యాసివ్ కాంపౌండ్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఇది ఎనర్జీని తీసుకుంటుంది అంటే ఏంటి, వేరేది ఎక్కడి నుంచో ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఈ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే వేరే ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఎనర్జీని ఏ కాంపౌండ్స్ అయితే తీసుకుంటాయో ఆ కాంపౌండ్స్ ఏమన్నామంటే ప్యాసివ్ కాంపౌండ్స్ అన్నాం. అంటే వేరేది ఏదో ఎనర్జీని ఇస్తుంది. ఓకేనా? అది ఇస్తుందంటే ఏంటి, ఆ కాంపౌండ్ యాక్టివ్ కాంపౌండ్ అన్నాం. ఓకేనా? ఇక్కడ తీసుకుంటుంది, ఏం తీసుకుంటుంది, ప్యాసివ్ కాంపౌండ్ తీసుకుంటుంది. ఇక్కడ సెండింగ్ చేసే ఎనర్జీని సెండ్ చేసేదేమో యాక్టివ్ కాంపౌండ్, ఎనర్జీని తీసుకునేదేమో ప్యాసివ్ కాంపౌండ్. అండ్ ఓకేనా, ఒక ఆపరేషన్ జరగాలి అని అంటే కనుక, ఏదైనా ఒక కండిషన్ జరగాలి అని అంటే కనుక వెరీ ఇంపార్టెంట్, యాసిడ్ కాంపౌండ్ is very important and active component is very important. Okay na? Resistor and inductor and capacitor, these compounds are called as passive components. Okay na? Because of these compounds should be absorb the energy, these compounds should be dissipate the energy, and these compounds has to be take the energy. That's why it is called as passive components. Okay na? For example, ఏం చేద్దామంటే ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్స్ అండ్ యాక్టివ్ కాంపోనెంట్స్ కాంబినేషన్ చూద్దాం. ఓకేనా? ప్యాసివ్ కాంపోనెంట్ అండ్ యాక్టివ్ కాంపోనెంట్ కాంబినేషన్ చూద్దాం. ఏమనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎగ్జాంపుల్ ఏమనుకుంటున్నానంటే ఒక ఎల్ఈడి ఆన్ అవ్వాలి అనుకున్నాను. ఓకేనా? ఒక ఎల్ఈడి నాకు ఆన్ కండిషన్లోకి రావాలి. ఎల్ఈడి ఆన్ కండిషన్లోకి రావాలంటే ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్ ఎల్ఈడి. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్ ఎల్ఈడి. ఎల్ఈడి ఈస్ కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఎల్ఈడికి ఇంటర్నల్స్ ఉంటాయి, 2 టెర్మినల్స్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే 2 టెర్మినల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటున్నాము, లైట్, ఎల్ఈడి. ఓకేనా? రెడ్ లైటా, గ్రీన్ లైటా, ఎల్లో లైటా, ఆరెంజ్ లైట్, డిపెండింగ్ అపాన్ దోస్ మెటీరియల్స్, దీన్ని తయారు చేసినటువంటి మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఏమనుకున్నాను, ఫస్ట్ ఇది ఎల్ఈడి ఆన్ కండిషన్ అంటే ఏంటి, గ్లో అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా? గ్లో అవ్వాలి అని అనుకుని ఈ ఎల్ఈడిని తీసుకుని వచ్చి గ్లో అవ్వు అంటే నువ్వు వెలుగు అంటే సరిపోతుందా, సరిపోదు కదా. అంటే ఎప్పుడు వెలుగుతుంది అంటే ఎప్పుడు గ్లో అవుతుంది, ఎప్పుడు ఆన్ కండిషన్లోకి వస్తుంది. ఇది ఆన్ కండిషన్లోకి రావడానికి కావాల్సినటువంటి ఎనర్జీని నువ్వు ఎప్పుడైతే అప్లై చేస్తావో అప్పుడు ఆన్ కండిషన్లోకి వస్తుంది. ఓకేనా? దీనికి కావాల్సినటువంటి ఎనర్జీని ఎవడిస్తాడు అని అంటే బ్యాటరీ. ఓకేనా? ఎవడిస్తాడు బాబు, బ్యాటరీ ఇస్తాడు. ఓకేనా? బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ తీసుకుని వచ్చి, అండ్ బ్యాటరీ ఏంటి, డీసీ సోర్స్ని తీసుకుని వచ్చి ఏం చేసాం, ఎల్ఈడి యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ డీసీ సోర్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్ తీసుకుని దేన్ని కనెక్ట్ చేసాం బాబు, ఎల్ఈడి యొక్క నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ సోర్స్ అనేది ఏం చేస్తుంది, ఎనర్జీని ఏం చేస్తుంది బాబు, ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఎనర్జీని ఏం చేస్తుంది, జనరేట్ ఆర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? జనరేట్ ఆర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బ్యాటరీ సోర్స్ డీసీ ఓకేనా, బ్యాటరీ డీసీ వోల్టేజ్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, దీనికి కనెక్ట్ చేసినటువంటి కండక్టర్ గుండా కరెంటు పాస్ అయ్యి, ఓకేనా, కరెంటు పాస్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, ఇలా ఎల్ఈడి గుండా పాస్ అయ్యి ఇలా రిటర్న్ అవుతుంది. అర్థమవుతుంది? ఎప్పుడైతే దీని గుండా కరెంటు పాస్ అయిందో అప్పుడేమవుతుంది, ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఇది ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఓకే, ఏదైతే ఎనర్జీని జనరేట్ చేస్తుందో అదేంటిది, ఇక్కడ యాక్టివ్ కాంపోనెంట్. ఏదైతే ఎనర్జీ తీసుకుంటుందో అదేంటి బాబు, ప్యాసివ్ కాంపోనెంట్స్. ఇక్కడ మనకి ఈ బ్యాటరీ అండ్ ఎల్ఈడి ఇదేంటిది, యాక్టివ్ కాంపోనెంట్. ఇది వచ్చేసి ప్యాసివ్, ఏదో ప్యాసివ్ కాంపోనెంట్.
ఏముంది ఎల్ఈడి ఏం చేస్తుంది ఎనర్జీని తీసుకుంటుంది ఓకేనా ఎల్ఈడి ఏం చేస్తుంది బాబు ఎనర్జీని తీసుకుంటుంది ఏం ఎనర్జీ తీసుకుంది ఇక్కడ డీసీ ఎనర్జీని తీసుకుంటుంది ఓకే ఏదైతే ఎనర్జీని డీసీ ఎనర్జీని జనరేట్ చేస్తుందో ఆ ఎనర్జీని తీసుకొని ఏమవుతుంది ఎల్ఈడి అనేది ఆన్ కండిషన్లోకి రావడం జరుగుతుంది ఓకేనా ఈ ఏదైతే ఇక్కడ చూడండి ఈ బ్యాటరీని కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎల్ఈడి ఆన్ కండిషన్లోకి వస్తుంది అంటే ఏంటి ఎల్ఈడిని యాక్టివేట్ చేయాలి అని అంటే ఎంత కొంత ఎనర్జీ కావాలి ఆ యాక్టివేట్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ఎవరు ప్రొవైడ్ చేస్తాడని అంటే యాక్టివ్ కాంపోనెంట్స్ యాక్టివ్ మీన్స్ అంటే ఏంటి యాక్టివేట్ ది అదర్ కాంపోనెంట్స్ ఓకేనా ఎందుకు యాక్టివేట్ చేయాలి టు గెట్ ది అదర్ కాంపోనెంట్స్ ఇంటూ ద ఆన్ కండిషన్ అంటే వేరే కాంపోనెంట్స్ ఆన్ కండిషన్లో రావడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ఎవరిస్తాడు అని అంటే యాక్టివ్ కాంపోనెంట్ ఇస్తుంది అంటే ఏంటి వేరే కాంపోనెంట్స్ని యాక్టివేట్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ఇచ్చే కాంపోనెంట్స్ ఏమన్నామంటే యాక్టివ్ కాంపోనెంట్స్ అన్నాం ఓకేనా ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది యాక్టివ్ కాంపోనెంట్స్ అండ్ ప్యాసివ్ components. These are the main important topic in the electronics electrical concepts. Okay na? Thank you very so much.